మా చెల్లెలి పట్టణానికి కొత్త, ఎక్కడెక్కడ తిరుగుతుందో, ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో అని భయంగా ఉంది. చెల్లెమ్మ సంగతి మాకు వదిలే గురు, ఈ ఊరంతటిని జల్లెడి చేసి ఎలాగైనా గాలించారు. చెల్లెమ్మని పట్టుకోవడం మేము చూస్తాం. మన వల్ల జైలు శిక్ష పడ్డ బావగారిని ఎలా రక్షించాలా అన్నది నువ్వు ఆలోచించు. ఆల్ రైట్, నేను అసలు విషయానికి వస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఇంత ఫ్రాంక్ గా మాట్లాడే మనుషులు మీరు ఎప్పుడు చూసింటారు కదా. నాతో మాట్లాడకపోతే మీకే నష్టం. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోపు మాట్లాడకపోతే నలుగురు వచ్చి పోట్లాడేలా చేస్తాను. ఓకే, 1 2 3. రాజా, నా మాట విని ఇంటికి వచ్చేసాయి రాజా. పిల్లలంతా నాన్న నాన్న అని ఏడుస్తున్నారు. ఇంకెప్పుడు వంట ఆలస్యం చేయదని ప్రామిస్ చేస్తున్నాను రాజా. రాజా, నేను నీ చరణదాసుని రాజా. చరణదాసు లేదు, మసాలా దోశ లేదు. రాజా, మర్యాద వెళ్ళి ఇక్కడి నుంచి. బాబాయ్ గారు, మీరైనా కాస్త చెప్పండి బాబాయ్ గారు. పోపుల డబ్బా ఏదో ఒంట్లో బాగోక వంట కాస్త ఆలస్యం అయిపోయింది. దాని గురించి నన్ను తిట్టి పిల్లల్ని కొట్టి ఇక్కడికి వచ్చేసారు. ఇంట్లో వండి నన్ను వంట అలాగే ఉండిపోయింది. నన్ను ఏం చేయమంటారు? పిన్ని గారు, మీరు కడుపుతూ ఉన్నప్పుడు మీతో ఆయన దెబ్బలాడి ఇలాగే వచ్చేసారా? చెప్పండి బాబాయ్ గారు. ఏమిటయ్యా ఇది? ఏమిటిది? క్రితం సార్ ఆ అమ్మాయి ఏదో తప్పు చేసి నువ్వు చేస్తున్నది ఏమిటి? ఇంటి ఇల్లాలు వీధిని పడి బతిమాలుతుంటే బుద్ధి లేదట నీకు? మాస్టారు, నాకు ఇంకా పెళ్లి కాలేదండి. రామరామ, మీకు పెళ్లి కాలేదా? ఎందుకండి అబద్ధం చెప్తారు? కావాల్సి వస్తే ఈ తాడు చూడండి, 3 పిల్లలు బాబాయ్ గారు. ఆ వేళ ఆ తాడి చూపించి 3 బిడ్డలు తెల్ల నాతో చెప్పలేదు నువ్వు. ఎవరైనా వింటే గడ్డి పెడతారు. బుద్ధి లేట నీకు? వెళ్ళు, ఇంకేం మాట్లాడుకో, ముందు వెంటనే వెళ్ళు. జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. పోదా రండి రాజా, పిల్లల్ని తీసుకొని బీచ్ కడదాం. రండి రాజా. చూడండి, మీ గురించి ఇప్పటి వరకు ఎన్నెన్నో కళ్ళు కన్నాను. కానీ మిమ్మల్ని చూస్తే వేరే లోకంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఎలాగైనా సరే నేను అతన్ని విడిపించాలి. ఓహో, చూడండి, ఈ పోలీస్ కాలనీలో మీ హరికథలు విన్నవారంతా మీ భక్తురాళ్ళు. మీకు ఎవరు సహాయం కావాలన్నా మేమందరం. వాళ్ళెవరి సహాయం నాకు అక్కర్లేదు, నాకు నీ సహాయం కావాలి. సార్, నమస్కారం సార్. నమస్కారం అండి. ఏమిటి, ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? చాలా వింతగా ఉంది. ఇందులో వింతే ఉంది సార్. మీరు ఇచ్చిన 10,000 ఉంది కదా, ఆ 10,000 పెళ్లి చేసుకున్నాం. చేసుకోగానే మొదటి నమస్కారం మీరు చేసుకున్నాను, అక్కడికి వెళ్ళాం. తీరా వస్తే మీరు డ్యూటీ మీద ఉన్నారని తెలిసింది. ఇదిగో నేరుగా వచ్చేసాం. ఆశీర్వదించండి. మీ అభిమానానికి చాలా కృతజ్ఞ. డాక్టర్ గారు, మనం అడ్మిట్ చేసిన అంత కూడా ఉన్నాడే, వాడిని పోలీసులకు అప్పచెప్పి సాక్ష్యం చెప్పి చట్టాన్ని సహకరించిన ఉత్తముడు ఇతనేనండి. పాపం పెళ్లి కూడా చేసుకున్నాడు. పాపం డాక్టర్ గారు ఆశీర్వచనం పొందు. ఇదిగో చాక్లెట్ డాక్టర్ గారికి ఈ పాపం. థ్యాంక్ యూ సార్. సార్, మీరు పర్మిషన్ ఇస్తే వార్డులో ఉన్న మిగతా పేషెంట్స్ కూడా స్వీట్స్ ఇచ్చి వాళ్ళ దీవెని పొందుతాం. షూర్, తప్పకుండా. మా తాలూగడ్డ అంతే. ప్రొసీడ్. దీవించండి. వదినా, నర్సు వదినా. థ్యాంక్ యూ. డాక్టర్ బాబు గారు, డాక్టర్ బాబు గారు, థ్యాంక్ యూ సార్. నర్సం వదినా, నర్సం వదినా. స్వీట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. తీసుకోండి అన్నయ్య గారు. పోలీసు బాబు గారు, మీరు కూడా. థ్యాంక్ యూ. లోపల పేషెంట్ బాబు స్వీట్. పోలీసులు బాగాలే, పేషెంట్లు బాగాలే. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ బాబా. నమస్కారం అండి. నాకు కొత్తగా పెళ్ళయింది.
ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ చాక్లెట్స్ ఇస్తున్నాను కనుక మీరు కూడా తీసుకోండి. జాగ్రత్తగా విప్పి చూస్తేనండి. నేను వస్తాను. రాత్రి 10 గంటలకు నేను తప్పించేందుకు వస్తున్నా, సిద్ధంగా ఉండు. ఏమిటమ్మా, పొద్దున్నే కదా పెళ్ళైంది నాన్న, అప్పుడే కడిపేమిటి? అదేంటయ్యా, దాని మొగుడు ఎవరనుకుంటున్నా? గొప్ప ఫైల్మాన్. ఎంత పహిల్వన్ అయితే మాత్రం పొద్దున్న పెళ్లి చేసుకుని రాత్రి గర్భం అంటే రూల్స్ ఒప్పుకోమా? అదే సంగతి, నువ్వు పొరపాటు పడ్డావయ్యా. ఆ పిల్ల ఈ పిల్ల కమల పిల్లలు. అది మా చిన్నమ్మాయి ఇంట్లోంచి లేచిపోయి ఎవరినో పెళ్లి చేసుకుని మీ అందరికి చాక్లెట్లు పంచి పెట్టిందంట. ఇది మా పెద్ద అమ్మాయి, దీని మొగుడు ఫైల్మాన్. నువ్వు చూస్తే ఒంటో పడి ఆయన కాస్త సాయం అమ్మవయ్యా. పట్టుకోయా, పట్టుకో. జాగ్రత్త. మెల్లిగా, మెల్లిగా. జాగ్రత్త, జాగ్రత్త అయ్యా. అది సంగతి. అటెళ్ళు. కమాన్, బయలుదేరు. నువ్వా? నేనే. ఆ రోజు కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పి నిన్ను నేరస్తుడు చేసింది నేనే. నువ్వు నా చెల్లెలు భర్త అని ఆలస్యంగా తెలిసింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. నువ్వు నిర్దోషువని, నీకు ఈ నేరానికి ఎలాంటి సంబంధం లేదని నేను నిరూపిస్తాను. అందుకే నేను విడిపించి తీసుకెళ్తాను. ప్లీజ్ నాతో రా. ఆ రోజు కోర్టులో గుండెలు బాదుకుంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ నన్ను నేరస్తుని చేయడాన్ని వాడి నాటకం కంటే ఇదేం గొప్ప నాటకం కాదు. నీ కట్టుకథలు కట్టిపెట్టి వెళ్ళి ఇక్కడి నుంచి. ప్లీజ్, నా తప్పు ఒప్పుకుంటున్నాను. అందుకే క్షమించమని అడుగుతున్నాను. ప్లీజ్ నాతో రా. కసాయి వాడి వెనుక గొర్రెలా నీ వెంట అనుసరించిన కంటే సంతోషంగా ఉరికమ్మ ఎక్కడానికే సిద్ధంగా ఉన్నాను. మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి. ప్లీజ్ ఆవేశపడకు. తలుపేసుందేమిటి? ఉందో. అనుకుంటున్నారా? అమ్మో, నర్సు వస్తుంది కదా. ఏమండి, ఏమండి, ఆ నేరస్తుడు గదిలో ఎవరెవరో ఉన్నారు. తలుపులు వేసొచ్చాను, తొందరగా రండి. ఆ నేరస్తుడు గదిలో ఎవరెవరో ఉన్నారు. తలుపులు వేసొచ్చాను, తొందరగా రండి. అయ్యయ్యో, ఈ గదండి, ఈ గది. ఈ కదా తలుపులు తెరుచున్నాయి ఏంటి? నేను తలుపులు వేసేవచ్చానండి. నేను వేసేస్తే తలుపులు తెరుచున్నాయండి. తలుపులు తెరుచున్నాయంటే పారిపోయారన్నమాట. ఇక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్ ఉండాలి. ఓహో, వాళ్ళు పారిపోతుంటే వీళ్ళు వెనకాల పడి ఉంటారు. రండి పట్టుకుందాం. లేవండి, లేవండి, వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మయ్య, బతికే ఉన్నారండి. కుట్టేసి పారిపోయి ఉంటారు. నా కొంపటికి వచ్చేసింది బాబు. మీ కొంప మీదకి వచ్చిందా, నా కొంప మీదకి వచ్చిందా? ఏమండోయ్, మీ కొంప మీదకి వచ్చిందా, నా కొంప మీదకి వచ్చిందా? నా శాది మీదకి వచ్చింది, నా శాది మీదకి వచ్చింది, నా శాది మీదకి వచ్చింది బాబు. మీరు అదేనండి, ఉదయం మీకు కనిపించే కొత్త దంపతులం అండి, మా అత్తయ్య గారండి. నైట్ డ్యూటీ స్టాఫ్ కూడా చాక్లెట్ ఇద్దామని వచ్చామండి. అందరికి ఇచ్చారా? హాయ్. సరే. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. గుడ్ నైట్ సిస్టర్. మై గాడ్, ఇప్పుడు ఎలా? ఇప్పుడు మనం చేసేది ఏం లేదు. బయటపడండి. వేసిన ప్లాను, చేసిన రిస్క్ అంతా వృధా అయిపోయింది కదా. అతను నన్ను నమ్మకపోవడంతో వచ్చిన ప్రమాదం ఇది. నేను చెప్పింది నమ్మకుండా మనమేదో అపకారం చేసేవాళ్ళమని అతను తప్పించుకున్నాడు. ఈసారి అతను మళ్ళీ పోలీసులకు దొరికితే అతనితో మాట్లాడే అవకాశం కూడా ఉండదేమో. చేతురా నా చెల్లెలు చేసిన అపకారాన్ని సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ రాదేమో. బావగారు,
సహజంగానే మీరు అపకారం చేసే మనిషి అనుకున్నాను. కానీ సావిత్రి అన్నయ్యని ఇప్పుడు అర్థమైంది. విషయాలని తర్వాత మాట్లాడుకుందాం. ముందుకు వెళ్ళిపోతా పదండి. ఆ కారు మంది కాదుగా అయ్యా. ఓహో, మనకు అసలు కారు లేదు. సరే పదండి. సార్, హాస్పిటల్లో మన కస్టడీలో ఉన్న రామారావు పారిపోయాడు సార్. వాట్? పారిపోయాడా? అదెలా జరిగింది? రామారావుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన రాజయ్య అతను తప్పించేశాడని ఇన్స్పెక్టర్ లింగం గారు అంటున్నారు సార్. రాజా సాక్ష్యం చెప్పిన రాజా. బాబు సోడా ఉంటాయి లేదండి. 10 రూపాయల చిల్లర లేదా? అమ్మా నీ దగ్గర ఏమైనా ఉందా? లేదండి. రే, రో, రే గురు, ఎక్కడ చచ్చావురా? అలా చూడు. బాగుందిరా. సరిగ్గా చూడు. ఎవరో కాదురా, మన బాస్ చెల్లెలు సావిత్రిరా. నన్ను ఎలాగైనా పట్టుకోవాలి. ఎవరమ్మా నువ్వు? అటు చూడండి, రౌడీలు వెంటపడుతున్నారు. నన్ను రక్షించండి. రౌడీలా? భయపడకు, నువ్వెక్కడికి వెళ్ళాలో అక్కడే దింపుతాను రా. పర్వాలేదు రా అమ్మా, రా. నువ్వెవరి తాలూకమ్మా? మాది ఈ ఊరు కాదండి. మా ఆయన ఉద్యోగం కోసం ఈ ఊరు వస్తే ఆయన మీద ఎవరో దుర్మార్గులు కోనీ కేసు పెట్టి జైలుకి పంపించారండి. కూనీ కేసా? అవునండి, మా వారు ఈయనేనండి. చూడండి, ఆయన మొహం చూస్తే ఎవరికైనా అపకారం చేసే మనిషిలా కనిపిస్తున్నారా? ఎవరో దుర్మార్గులు కావాలని పన్నాగం పన్ని మా ఆయన్ని జైలుకి పంపించారండి. మా ఆయన ఇప్పుడు మీ పోలీసుల దగ్గరే ఉన్నారు కదండి, ఒక్కసారి ఆయన చూపించరు? అలాగేనమ్మా. మా అన్నయ్య ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తున్నాడండి, కానీ ఎక్కడ చేస్తున్నాడో తెలీదు. మా అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే మా ఆయన నిర్దోషం నిరూపించి వెంటనే విడిపించేస్తాడండి. మీ అన్నయ్య పేరు రాజాయనా? అవునండి, మీకెలా తెలుసు? తెలుసు. మీ ఆయన్ని తప్పించాడని విన్నప్పుడే రాజాకి రామారావుకి ఏదో బంధుత్వం ఉందని ఊహించాను. హాస్పిటల్లోంచి హంతకుడు తప్పించుకోవడానికి నీ అసమర్థతే కారణమని నిరూపణ అయింది. కాబట్టి నిన్ను ఎస్ఐ పోస్ట్ నుంచి కానిస్టేబుల్ పోస్ట్కి రివర్ట్ చేయమని ఎస్పీ గారు ఆర్డర్స్ వేశారు. అన్యాయం సార్, అక్రమం సార్. అమ్మాయి పెళ్లి చేయలేదు సార్, ఇంకాను నిమ్మతో అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. Shut up. ఏమిటా సాల్యూట్ చేయడు? జవాన్ అన్నవాడు జెండాకు ఇలా తిన్నగా నిలబడి జబర్దస్తిగా సాల్యూట్ చేయాలి. రివర్షన్ కదా, ఆ షాక్ తో భోంచేయట్లేదు గోపాలం. గోపాలమా? ముందు ఆ పిలుపు మార్చు. ఇప్పుడు నేను ఎవరిని? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నువ్వు ఆర్డినరీ కానిస్టేబుల్. అండర్స్టాండ్? అండర్స్టాండ్ సార్. ఇవాళ టేబుల్ తుడిచావా? 3 సార్లు చూసేది సార్. ఎందుకు తుడిచావు? నువ్వు కానిస్టేబుల్ వా, స్టేషన్ స్వీపర్ వా? ఇక ముందెప్పుడు టేబుల్స్ తుడవకు. ఈవేళ నువ్వు చేయవలసిన డ్యూటీ ఏమిటో తెలుసా? తెలుసు సార్. ఏమిటి? మీ ఇంటికి వెళ్ళడం, బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం, తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకురావటం. నార్మై. ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేసినట్టే నేను చేస్తాను అనుకున్నావా? నా సబార్డినేట్స్ కి ఎప్పుడు ఇలాంటి వెధవ పనులు నేను చెప్పను. అయితే మార్కెట్కి వెళ్ళి బీట్కి ఏమంటారు సార్? వచ్చే పోయే వాళ్ళని ఆపేసి లంచాలు గిల్లేద్దామనా? అసలు నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయిన నాటి నుంచి లెఫ్ట్ రైట్లే మర్చిపోయావు. ఓసారి నీ రైట్ హ్యాండ్ చూపించు. అది రైట్ హ్యాండా? ఛేదించు. మన స్టేషన్ కి ఎదురుగా ఏముంది? 7 ఎకరాల మైదానం ఉంది సార్. ఆ మైదానంలోకి వెళ్ళి నువ్వు సాయంకాలం వరకు లెఫ్ట్ రైట్ కొట్టు. ఎండలు మండిపోతున్నాయి సార్. కూడా నన్ను గొడుగు పట్టు తిరగమంటావా? డూ అండ్ డై, గో. అసలు జరిగిందేమిటో మీరు చెప్పకపోతే నిజమైన హంతకుడిని పట్టుకోవడం ఎలా? జరిగిందేమిటో మీరు చెప్పండి. ఉద్యోగం కోసం కాళ్ళరిగేలా ఊరంతా తిరిగి విసిగిపోయి ఊరి చివర బ్రిడ్జ్ దగ్గర కూర్చున్నాను. అంతలో ఎవరో ఒక వ్యక్తి కారులో వచ్చి ఓ మూటలాంటి వస్తువు నీటిలో పారాయడం నేను దూరం నుంచి చూశాను. నాకు అనుమానం కలిగి అతను వెళ్ళగానే నదిలోకి దూకి ఆ మూటను బయటకు తీశాను. కొన ఊపిరితో ఉన్న ఆమెకు సపరీలు చేశాను. కాస్త తెప్పరిల్లింది. ఎవరు నువ్వు? మిమ్మల్ని ఎవరో మూట కట్టి నీళ్లలో పడేశారు. అతను వెళ్ళాక మిమ్మల్ని బయటకు తీశాను.
మీరు నాకు ప్రాణదానం చేశారు. కృతజ్ఞతతో ఇస్తున్నాను. కాదనకుండా తీసుకోండి. హత్య గావించబడ్డ చెంచలు నీకు గాజులు ఇవ్వడం ఏమిటి? నువ్వే ఆ గాజుల కోసం ఆవిడ హత్య చేసి నదిలో పారేసావన్నారు. అంతవరకు నాకు తెలియదు ఆ చెంచల హత్య చేయబడిందని. అంటే నువ్వు రక్షించిన తర్వాత ఆ చెంచల్ని మళ్ళీ ఎవరో హత్య చేసి నదిలో పారేస్తారన్నమాట. ఇతను రక్షించిన సంగతి ఆ మూట కట్టి పడేసిన వ్యక్తికి తెలిసి అతనే మళ్ళీ చంపుండాలి. అతనే చంపాడో లేక మరెవరైనా చంపారో తెలుసుకోవాలంటే మనం ఎస్ఐ లింగాన్ని కలుసుకోవాలి. లింగమా? ఎందుకు? ఈ కేసు ఇతని మీద బనాయించింది, నాతో తప్పుడు సాక్ష్యం చెప్పించింది ఆ లింగం గారే. కమాన్. ఆ విషయం నాకు వదిలేండి. మా నాన్నకు పెద్ద కిరికిరి తప్ప ఎలా వాయిస్తారో చూడండి. నాన్న నాన్న నాన్న, కత్తితో పొడుచుకుంటే తొందరగా చచ్చిపోతారా, ఉరేసుకుంటే తొందరగా చచ్చిపోతారా, విషం మింగితే తొందరగా చచ్చిపోతారా? ఉరేసుకుంటేనే తొందరగా చచ్చిపోతారు కానీ ఇప్పుడు ఏమొచ్చింది? అయితే నేను ఊరేసుకుని చచ్చిపోతానా? ఏమిటది? ఎందుకు? ఎందుకా? నా కర్మ కాలి. ఊళ్ళో వాళ్ళంతా నేను అడ్డమైన తిట్లు తిడతా ఉంటే ఆ తిట్లు వింటూ బ్రతికే కన్నా ఊరేసుకుని చచ్చిపోయాను. ఇదిగో ఇలా చూడు, దెబ్బలు తినకుండా దొంగతనం తిట్లు పడకుండా పోలీస్ పని చేయడం చాలా కష్టం అమ్మా. అయినా ఏ గాడిద నిన్ను ఇప్పుడు తిట్టింది? ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు చెట్టంత ఉద్యోగం పీకి పారేసి పిట్టంత ఉద్యోగం ఇచ్చారని. నువ్వు కైడేగాలతో సావాసం చేయబట్టే మనకి ఇన్ని కష్టాలు వచ్చాయి. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళమ్మా. వాళ్ళతోటి మనం కలిసి ఉన్నప్పుడు మనం బాగానే ఉన్నాం. మనకంటే పెద్దవాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నించినప్పుడే ఇదిగో ఈ విధంగా అయిపోయింది మన బ్రతుకు. ఎవరో పెద్దాళ్ళు? అమ్మో చెప్పకూడదు. నువ్వు చెప్పకపోతే నేను ఊరేసుకుంటా. ఏమిటమ్మా అది? నా చేతికి 10,000 ఇచ్చి ఎవడో ఒకరి మీద కేసు బనాయించమని చెప్పింది మా ఎస్పీ దొరగారే. ఎస్పీ గారా, ఆశ్చర్యంగా ఉంది. మా బావ మీద అతనెందుకు కక్ష పెట్టాడబ్బా? కక్ష లేదు, నా బొంద లేదు. అసలు ఆ శశిపడ కుర్రోడు ఎవరో ఎస్పీ గారికి ఇంతవరకు తెలియదు. చెంచల నేదాన్ని చంపింది ఎస్పీ గారు అల్లుడు. ఆయన్ని సేవ్ చేయడం కోసం ఒక అడ్రస్ మనిషిని తీసుకురమ్మని అంటే చెంచల తాలూకు గాజులమ్ముతున్న ఈ కుర్రోని పట్టుకు తీసుకొచ్చాం. కేసు ఈయన మీద బనాయించాం. మన ఇంట్లో అద్దుకుంటున్న మాయల బకీరు వీడు బావబామూర్తుల సంగతి తెలియక ఈ కిరికిరి అన్ని జరిగింది. ఎస్పీ, అయితే మన చెల్లెమ్మ ఇప్పుడు ఆయన చేతుల్లో ఉంది. నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావా? మా ఆయన చూపిస్తామన్నారు, ఇంతవరకు చూపించలేదు. మా అన్నయ్యని వెతికిస్తామన్నారు, ఇంతవరకు లేదు. తను పంపించేయండి, వెళ్ళిపోతాను. ఏడవకమ్మా, నీ కోరికలు తీర్చాలనే మా డిపార్ట్మెంట్ అంతా ఆ పని మీదే ఉన్నారు. సర్లేండి, ఇప్పటికి 1,00,000 సార్లు అన్నారన్నమాట. నేను ఏదో రకంగా ఆ ఇంట్లోకి ప్రవేశించి ఎస్పీ గారు నాతో పాటు బయటికి తీసుకెళ్లిపోతాను. ఆ అదును చూసుకుని మీరు ఆ ఇంట్లోపలికి వెళ్ళి మా చెల్లెల్ని రక్షించాలి. సరే బాబు. ఆల్ రైట్. ఎస్పీ గారి బంగ్లా దగ్గర ఏదో గొడవ జరుగుతుందట. స్పీనో ఫోన్ చేసింది. కమాన్. రండి. అక్క అక్క, నేను కూడా చూసా. అందరూ తల వైపు వెళ్ళి వెతకండి. రా. ఏమిటా వెతుకుతున్నావు? ఏమిటి వెతుకుతున్నాను? దొంగ కథవా, మన చెల్లెలు వెతకడం కదా వచ్చాం. అయ్యో,
సావిత్రి తలుపుతీ అమ్మా, మేము నిన్ను రక్షించడానికి వచ్చాం. మేమందరం మీ అన్నయ్య గారి భక్తులే. తలుపుతీ. మీ అన్నయ్య గారు ప్లాన్ వేసి ఎస్పీ గారు బయటకు పోయేలా చేశారు. ఆయన బయటకు పంపించేసి నిన్ను తీసుకెళ్ళడానికి మేమందరం వచ్చాం. తలుపుతీ. అంతా అబద్ధం, వాళ్ళంతా రౌడీ ముఖ. తలుపుతీ. అయ్యయ్యో, ఈ పిల్లలు అసలు తలుపు తీయడం లేదు. మనమే తలుపు బద్దలు కొట్టేద్దామే. అయ్యో పోలీసు వ్యాన్ ఎక్కడున్న వాళ్ళు అక్కడే గప్చి. ఎవడ్రా నువ్వు? రౌడీనండి. ఏం చేస్తున్నావు ఇక్కడ? రహస్యంగా దాక్కున్నానండి, కప్పుకున్నాను కూడానండి. వీడిని అరెస్ట్ చేయండి. ఎవరు నన్నండి? మరి ఏంటి వాడా? బొమ్మనుకున్నారా? దెబ్బ తినేశారండి. ఈడు రౌడీయే, ఆంజనేయులు మనడేనండి. రే దించారా, దెబ్బ తినేసావు. ఈ ఇద్దరు విధవలను అరెస్ట్ చేయండి. అరెస్ట్ వ్యాన్ ఎక్కించు. వెనక్కిందండి. ఆ తర్వాత నేను ఏడు తర్వాత సంగతి నువ్వు చూసేది. చెప్పింది నోరు మూసుకుని మర్యాదగా చెయ్యి. దట్స్ ఆల్. కమాన్ బడిది సాలమే. రా బాబు, కాళ్ళకి దండం పెట్టుకో, అక్షంతలు వేస్తాను. కాళ్ళకి దండం కాదు, నువ్వు చేతులకు బేడీలు వేస్తాను. వ్యాన్ ఎక్కించు. ఆవిడ నా తాలూకు సార్. మీ తాలూకా అయితే నువ్వు కూడా వ్యాన్ ఎక్కు. కమాన్. ఎవరు వీళ్ళంతా? ఆడవాళ్ళు సార్. పాప ఆల్ విడోస్. అయితే ఇక్కడికి వచ్చి ఏడుస్తారే? ఎక్కడికి వచ్చి ఏడుస్తారు ఎందుకు? ఈవిడ మా అమ్మగారండి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆ మాయగాడి కమ్యూనిటీ వాళ్ళు అరికథలు చెప్పి వీళ్ళందరినీ భక్తులుగా మార్చేసాడండి. ఆ భక్తితోనే వీళ్ళు ఇక్కడికి వచ్చారండి. సరే, ఆ పని మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళని రూల్ ప్రకారం అరెస్ట్ చేయాలి కదా. డూ ఇట్. మమ్మల్ని మా చేతులతో అరెస్ట్ చేయడం అంటే మాకు చేతులు రావడం లేదండి. చేతులు రాకపోతే ఏదైనా పుచ్చుకుని వదిలేయండి. Shut up. కన్న తల్లి దగ్గర లంచం. చూడు సత్యబాబు, నువ్వు అటు వెళ్ళు, నువ్వు ఇటు రావాయి. ఇప్పుడు సరిగ్గా చూడండి, మీ ఎదురుగా ఉన్నది మీ తల్లులు కాదు కదా. కాదండి. మరి ఏమిటి అరెస్ట్ చేయడానికి అభ్యంతరం? ఏమీ లేదండి. డూ ఇట్. మీరు కూడా అందరూ పొజిషన్లో మారండి. ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ ధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. ధైర్యే సాహసే లక్ష్మి గారు. ఏమిటి కంగారు? నేను ఇప్పుడు ఆపదలో ఉన్నాను. పోలీసు వాళ్ళు అంతరంకి వస్తారు. ప్లీజ్ హెల్ప్ మీ. థ్యాంక్ యూ. రండి, మీరు దీని చాటు నిలబడండి, మీకేం భయం లేదు. ఇల్లంతా వెతకండి. ఏమిటి నాన్న ఇది? ఈ ఇంట్లోకి ఒకటి ప్రవేశించాడమ్మా. ఈ ఇంట్లోకా? నువ్వు లోపల ఎక్కడో ఉండుంటావు. లేదు నాన్న, పని మనిషి ఇప్పటి వరకు కిందే ఉంది. ఆ మనిషి వచ్చింది నేను చూశానమ్మా. ఒకవేళ మీరు పొరబడ్డారేమో నాన్న. ఒక విషయం నీకు తెలియదు గనక చెప్తున్నాను. కోర్టులో చెంచల హత్య కేసులో దొంగ సాక్ష్యం చెప్పి మనకి సాయపడినవాడు ఇతనే. సావధానంగా ఆలోచించమ్మా. ఆ రోజు నీ భర్తను రక్షించమని అడిగి, ఈ రోజు నీ భర్తను రక్షించుకుంటావో లేక వేరెవరి కోసమో ప్రాణదానం చేస్తావో బాగా ఆలోచించమ్మా. అతన్ని గురించి నీకు తెలియదమ్మా. నిజంగా రక్షణ కావలసి వాడు నీ ఇంట్లో దూరలేదమ్మా. హత్య జరిగింది ఇక్కడేనని నీకు నాకు తెలియజెప్పటానికే వచ్చాడు. ఈ కేసే తవ్వబడితే నువ్వు లేవు, నేను లేను, ఆఖరికి నీ భర్త కూడా ఉండడు. ఒక్కసారి ఆలోచించమ్మా. అతన్ని మనం పట్టుకోవాలి.
భయపడకమ్మా. ఆ కుర్రాడి చెల్లెలు నా చేతుల్లో ఉంది. ఆమె కోసమైనా వాడు రాకా మానడు. వచ్చాక నా చేతుల్లోంచి తప్పించుకుని లేడు. మీరా? నన్ను క్షమించండి, మిమ్మల్ని దాస్తానని చెప్పి. నోను, మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పకుండా వెళ్ళకూడదనుకునే మీ నాన్నగారికి పారిపోయినట్టు భ్రమ కలిగించాను. మీ తండ్రి కూతుల సంభాషణ విన్నాను. పాపం నేను మా చెల్లెల్ని రక్షించుకోవడానికి వెళితే అదును చూసి పట్టుకోవచ్చనే ధీమలో ఉన్నట్టున్నారు. ఫోన్ చేసి చెప్పండి, నేను అందుకే వెళుతున్నాను. అమ్మా సావిత్రి, మీ అన్నయ్య అనుకుంటాను. ఫోన్ ఎత్తు. మా అన్నయ్య. హలో, నేనమ్మా అన్నయ్యని. అన్నయ్య, నేను ఇక్కడ. నువ్వేమీ భయపడకమ్మా. నేను హోటల్ సవేరా రూమ్ నెంబర్ 420లో ఉంటున్నాను. నువ్వు ఏదో రకంగా ఎస్పీ గారిని మాయ చేసి వెంటనే ఇక్కడికి వచ్చేసి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరేమ్మా? ఏముంటున్నాడండి మా అన్నయ్య? నువ్వు ఇక్కడే ఉండమ్మా. ఇంకో అరగంటలో నువ్వు మీ అన్నయ్యని కలుసుకునే ఏర్పాటు చేస్తాను. అన్నయ్య, అతను మనకి విరోధి, వెళ్ళదు. నీకే చెప్పాను, కూర్చో. అన్నయ్య, ఊరుకోమ్మా, ఊరుకోమ్మా. బాగున్నావు కదా? అన్నయ్య, ఆయన ఉమ్. హలో, ఎవరు? ఎస్పీ గారా? నమస్కారం సార్, రాజాని మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో నుంచే మిమ్మల్ని బయటికి పంపించి మీ ఆధీనంలో ఉన్న నా చెల్లెల్ని నేను తీసుకెళ్ళిపోతున్నాను. మీరు ఉద్యోగరీత్యా న్యాయాన్ని రక్షించాల్సిన పెద్ద పోలీస్ ఆఫీసర్. కానీ నిజంగా మీరు న్యాయాన్ని రక్షిస్తున్నారా? నో సార్. హత్య చేసిన మీ అల్లుని రక్షించారు, మీ కూతురు జీవితాన్ని ఉద్ధరించారు. అందుకోసం ఓ అమాయకుడి హంతవరుగా మార్చారు, అతనికి శిక్ష పడేలా చేశారు. ఇది న్యాయం అంటారా? ఇది ధర్మం అంటారా? సార్, ఒక్కసారి మీరు వేసుకున్న కాకి బట్టల వంక చూసి ఆలోచించండి సార్. ఇదేమిటయ్యా, మీరు లోపల ఉండిపోయారు? మేము లోపలికి నెట్టేసి ఆడవాళ్ళు బయటికి పారిపోయారా? మా తల్లులను జైల్లో పెట్టి మేము బయట డ్యూటీలు చేయలేకపోతున్నాం సార్. అందుకని వాళ్ళ బయటకు వదిలిపెట్టేసి మేము లోనకు వచ్చేసామండి. ఈ విధంగా మా తల్లి రుణం తెచ్చుకుంటున్నాం. నిజంగా మీ తల్లి కొడుకుల అనుబంధం చూస్తుంటే నాకు గుండె కరిగి నీరైపోతుందయ్యా. సరే, ఎస్పీ గారితో నేనేదో చెప్పుకుంటాను. అన్నట్టు ఆ ఆడవాళ్లతో పాటు ఇద్దరు రౌడీ వెధవులు కూడా ఉండాలి. వాళ్ళేరి? వాళ్ళు హరికథలో పక్కవాద్యాలు కదండి. వాళ్ళని విడుదల చేయకపోతే ఈ ముసలాళ్ళు బయటకు వెళ్దామన్నారండి. అంచేత వాళ్ళతో పాటు వెళ్ళిన వదిలేసామండి. సరే, మీరు బయటకు వచ్చాను. చూసి నువ్వు ఉండిపోయా వీళ్ళతో పాటు లోపల? నేను కూడా ఒక దారుణం త్యాగం చేశాను సార్. నువ్వా? వాళ్ళకంటే తల్లులు బ్రతికున్నారు గనక కొడుకులుగా ఏదో త్యాగం చేశారు అంటే నమ్ముతాను. నీకెవరున్నారు? నువ్వు లంచాలు గిలుతున్నావని తెలిసి మీ అమ్మ ఎప్పుడో ఊరేసుకు చచ్చిపోయింది కదా. కాదు సార్, కిరసాలు పోసుకుంది సార్. సర్లే, ఏదో ఒకటి. నువ్వు చేసిన త్యాగం ఏమిటో చెప్పు. తులసమ్మ మా ఇంట్లో అద్దెకుంది కదా సార్, ఆవిడ అరెస్ట్ చేశాం కదా సార్. నేను లోపల ఉండి ఆవిడ విడిపించి మహిళా లోకాన్ని గౌరవించాను సార్. అలా గౌరవించడానికి ఆవిడ ఎంతకెళ్ళావు?
లేదు సార్ సోదరుగా భావించి భావించడానికి ఆమె ఎంత గిలేవో చెప్పు. Come on, tell me. ఒక నెల అద్దె ఎక్స్ట్రాగా ఇస్తున్నాను సార్. అది అలా చెప్పు. ఉరికమ్మం ఎక్కేవాడిని కూడా ఎంతో కొంత గిల్లాలని ఆశించే మనిషి నువ్వు. నీ త్యాగాన్ని ఈ దేశం భరించలేదు. నువ్వు లోపలికెళ్ళు. లోపల ఉక్కుపోసేస్తుంది సార్. బనీని తడిచిపోయింది చూడండి సార్. ఫ్యాన్ వేయించి నీ కోసం ఏసీ పెట్టిస్తారు. వెళ్ళు లోపలికి. ఏడు కావాలంటే మీ హోటల్లో వేడి వేడిగా ఉన్నాయి, చల్ల చల్లగా ఉన్నాయి, వేడి చల్లగా ఉన్నాయి. అర్జెంట్ గా చెప్పుకో. మీకు డబ్బులు ఉన్నాయా? ఊళ్ళో వాళ్ళందరితో పాటు నీకు కూడా ఎదవలా కనిపిస్తున్నానా? గుండు బద్దలు కొడతాను నా కొడక. కుస్తా బహారైపోతావు. చూసావా, అసలు సిసలైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 రూపాయల నోట్లు. చూసావా, వెనకటికి ఎవరో రూపాయి నోట్లతో పొయ్యి వెలిగించుకుని కాఫీ కాచుకు తాగారట. ఆ తర్వాత నేనే 100 రూపాయల నోట్లతో బీడీ వెలిగించుకున్న మగాణ్ణి. గుడ్ మార్నింగ్ పెట్టిన కొడక్క. అన్నయ్య, వాడు ఎవరమ్మా అతను? నీకు తెలుసా? వాడు ఎస్పీ గారి మేనలుడు అన్నయ్య. ఉత్త వెధవ. వాడిని చూసి ఎస్పీ గారు భయపడేవారు. వీడు దబాయించి ఆయన చేత పన్ను చేయించుకోవడం కూడా నేను చూశాను. బ్లాక్మెయిల్ చేయటం. ఒక్క నిమిషం నన్ను ఎస్పీ గారు మాట్లాడతారు. ఈ ప్రపంచంలో నాకు చేతొచ్చిన విద్య అది ఒక్కటే. అది కూడా చేయొద్దంటావేంటి? మర్యాదగా మాట్లాడు. బ్లాక్మెయిల్ వీడే చేస్తున్నాడా లేక వీడితో ఇంకెవరైనా చేయిస్తున్నారా అని మనం తెలుసుకోవాలి. ఎలా? ఆ విషయాలన్నీ నాకు వదిలేయండి. ఇదిగో బాబు, కొద్దిగా అగ్గిపెట్టి. ఇదేంటి? మన ఇద్దరికి అసలు నోటికి దొంగ నోటికి ఉన్న దగ్గర పోలికలు ఉన్నాయేంటి? ఎవరు నువ్వు? నేను 101 జిల్లాలకి ఎదవనే. ఎదవననిపించుకోవటంలో కూడా పోటీయే. నీ ఎదవతనానికి నా జోహార్లన్నా. నాకు జోహార్లు అర్పించేవాడు నువ్వు అక్కడ కనపడ్డావు ప్రపంచంలో. నీ గొప్పతనం నీకు తెలీదు. నువ్వు హోటల్లో 100 రూపాయల నోటు వెలిగించి బీడీ కాల్చుకున్నప్పుడే తెలిసింది నువ్వు ఎంత గొప్ప ఎదవ్వో. ఆ సప్లైర్ గాడికి నా లెవెల్ చూపించడానికి వెలిగించానన్నా. కానీ క్లబ్కి వెళ్ళాక ఆ 100 వెలిగించినందుకు 100 టన్నులు తినాలి మా ఆవిడతో. క్లబ్బా? ఏ క్లబ్బు? జాకాల్ క్లబ్బు. నీ లెవెల్కే అన్నా నువ్వు క్లబ్బు లోపలికి వెళ్తావు. నన్ను హోటల్ గేట్ దగ్గరే గెంటేస్తున్నారు. ఆ క్లబ్బు మా ఆవిడదే అన్నా. అంటే మీ ఆవిడ క్లబ్ ప్రొపరైటరా? క్లబ్ ప్రొపరైటర్ వేరే ఉన్నాడు. కానీ మా ఆవిడ ఆడితో మిక్సింగ్ అయిపోయింది. మిక్సింగ్ అంటే అదే, ఇంక నా నోటితో చెప్పించుకో. దీని అబ్బా. దానికి నేను మొగుండన్న గౌరవం ఏమాత్రం లేదు. రాత్రి క్లబ్ మూసేశాక కస్టమర్స్ అంతా వదిలేసిన ఫుడ్ని తినమని ఆర్డర్ వేసింది. దాన్ని బట్టి అర్థం చేసుకో ఎంత పెద్ద సైజు ఎతవనం. అంటే క్లబ్ మూసేశాక ఎంగిలి కూడు తినటానికి నువ్వు అక్కడికి వెళ్తావు అన్నమాట. నా ఇష్టం వచ్చిన వాడితో ఆడతాను, పాడతాను. మధ్యలో నువ్వెవతివి? నేను ఎవర్నా? నువ్వు కావాలనుకుంటున్న ఆ వెధవకి పెళ్ళాన్ని. పెళ్ళానివా? పెళ్ళం? నువ్వు అతనికి పెళ్ళం, అతను నీకు మొగుడు. అసలు నీలో పెళ్ళానుకుంటవలసిన లక్షణం ఒక్కటైనా ఉందా? మొగుడు ఎంగిలి పళ్ళాల్లో తింటూ ఉంటే చూస్తూ ఊరుకోవడం పెళ్ళం లక్షణమా? తలకి నూనెలా పెట్టుకోకుండా మాసిన గుడ్డలతో ఊరంతా బికారామల్లా తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం పెళ్ళం లక్షణమా? సరే, అతను తప్పు చేశాడే అనుకో, అందుకని బూటకాలతో తన్నడం అది పెళ్ళం లక్షణమేనా? అతను నీ మొగుడు అంటున్నావు కాబట్టి వెళ్ళిపోతున్నాను. నిజంగా జీవితంలో నాకు అతను లాంటి వాడు దొరికితే నీలాగా భ్రష్టురాల్ని కాను. అతనితో హ్యాపీగా జీవితాన్ని పంచుకుంటాను. వస్తా. పెద్ద సావిత్రి వచ్చింది నాకు బుద్ధి చెప్పడానికి. నువ్వా? రాత్రి అంత గొడవ జరిగాక మళ్ళీ నన్నెందుకు పిలుస్తావు? పిలవకి ఏం చేయమంటావు చెప్పు. అసలు రాత్రి నీకు ఎన్నో సంగతులు చెప్పుకోవాలనుకున్నాను, కానీ అది ఇంత మూలాన్ని నోరు మూసుకోవాల్సి వచ్చింది. మరే రాత్రి నీ మాటలన్నీ విన్నాక నేను ఓ మొగుణ్ణి అన్న సంగతి నాకు జ్ఞాపకం వచ్చింది. అది కాకుండా
నీకు పెళ్లి కాకపోయినా మొగుడిని ఎట్ట గౌరవించాలో, ఎట్ట లాలించాలో, ఎట్ట బుజ్జగించాలో నీకు తెలిసినంతగా ఇండియాలో ఎవరికి తెలియదు అనిపించింది. అంచేత నువ్వు అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నేను అంటే మాత్రం నీ పెళ్ళం ఊరుకుంటుందా? ఇదిగో దాని సంగతి ఎత్తకో, దానికి విడాకులు ఇచ్చేస్తాను నువ్వు అంటే. సరే నేను అంటాను, మరి మా పెద్దోళ్ళు ఒప్పుకోవద్దు. మీ పెద్ద నొప్పింది ఎంతసేపు కుస్తా బహార్. నీ అవ్వ నిన్నే పెళ్ళాడాలని నువ్వు పుస్తకం ముందు అనుకుంటుంటే ఇప్పుడు ఈ ఉడతమొహం పెడతనా ఊరుకొని తీసుకొచ్చి పెళ్ళాడతానంటావా? వీడు చంపేస్తాను. నువ్వన్నది నేను ఉడతమొహం పెడతనా కొడుకునే కావచ్చు, కానీ నా మనసు మాత్రం మడత మంచం లాంటిది. అవును మావా, ఇతని మొహం దరిద్రంగా ఉన్నా మనసు మాత్రం మడత మంచం లాంటిదే. నువ్వు ఇప్పుడు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ జ్యోతి మా ఇల్లు పీకి పంది రాస్తుందేమో. ఏయ్! అది ఇల్లు పీకి పంది వేస్తే ఆ పందిట్లోనే దాన్ని కుక్కలా కట్టేసే బెమ్మ రహస్యం నా గుప్పిట్లా ఉంది. కుస్తా బహార్. ఆ గుప్పిట్లో ఉన్న రహస్యం ఏంటో చెప్పు నాయనా. ఐఎమ్ సారీ, నేను చెప్పను. నువ్వు చెప్పకపోతే మా వాళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేయరంట. నీ కుప్పెట్లో ఉన్న రహస్యం ఏమిటో చెప్పులెవరు? సిద్ధం జాగ్రత్తగానండి. చూడండి, నువ్వు కూడా జాగ్రత్తగా చెప్పు. చెంచల్ చచ్చిపోయినని చెప్పి జ్యోతి దాని ప్రియుడు కలిసి నా చేత మా మామయ్యని బ్లాక్ మెయిలింగ్ చేయిస్తున్నారు. అసలు నిజం చెప్పాలంటే చెంచల్ చచ్చిపోలేదు, బతికే ఉంది. అవును, బతికే ఉంది. నా కళ్ళతో చూశాను, బతికే ఉంది. పోయినా కొడక కొయ్, ఆ ఆడ కుదుర్చావని మేము అంతా చూసావురా. అదే పొరపాటు. అది చెంచల్ శవం కాదు, వేరే అమ్మాయి శవం. చెంచల్ చచ్చిపోయిందని మా మామయ్య ఇన్స్పెక్టర్ లింగాన్ని పిలిచి కేసు మార్క్ చేయమన్నాడు. ఎందుకు సార్? ఈ 10,000 ఖర్చు పెట్టి ఈ కేసు ఎవరి మీదైనా బనాయించు. చెంచల హత్య కేసులో మా అల్లుడి పేరు బయటకు రాకుండా చూడు. నీకేం భయం లేదు. అక్క, ఆ విధవ నువ్వు చచ్చిపోయావని చెప్తుంటేను నిజంగానే అంత పని జరిగింది. ఓ కుర్రాడు రక్షించడం వల్ల బతికి బయటపడ్డాను. చెంచలా, నువ్వు నిజంగా చచ్చిపోయావు అనుకుని నీ హత్య రహస్యాన్ని అడ్డుపెట్టుకుని మా మామని బ్లాక్మెయిల్ చేస్తని బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చా. ఎస్పీ లెవెల్లో ఉన్న ఒక పెద్దవాడు మన చేతికి చిక్కే ఆపర్చునిటీ మనం వదలకూడదు. అంటే అదే మాదిరిగా ఉన్న ఒక పిల్లని ఆనవాళ్ళు తెలియకుండా ముఖమంతా చెక్కి పడేసి అదే బ్యాగ్ లో పెట్టి నదిలో పారేస్తే చెంచల శవం అనేగా పోలీసులు అనుకుంటారు. నిజమే, కానీ మన అడ్జస్ట్మెంట్ కోసమని చావటానికి సిద్ధమయ్యే ఆడకూతురు ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు చెప్పండి, చెంచల్ చచ్చిపోయిందంటారా బతికిందంటారా? ఆ గిరిబాబు గారితో సరదాలు చేసుకుంటూ హాయిగా ఉంది. సరే, ఇప్పుడు ఆ చెంచలు ఎక్కడుంది? జ్యోతి దగ్గరే, ఆ క్లబ్ లోనే ఉంది. చెంచల్ చచ్చిపోలేదు, బతికే ఉంది. ఇంపాసిబుల్. చంచల బ్రతికుండే అవకాశం లేదు. చంచల హత్య చేయబడినట్టు కోర్టు వారు నమ్మారు. నిందితుడికి శిక్ష కూడా విధించారు. ఈ కేప్ రికార్డులో వాడి మాటలు ఎవరో తాగుమతి మాటలే ఉన్నాయి. అంచేది ఈ మాట అసలేనమ్మా. లేదు సార్, చెంచల బతికే ఉంది. నా ప్రాణాలకు తెగించారా సరే ఆమెను మీ ముందు హాజరుపరుస్తాను. మా బావ నిర్దోషం నిరూపించుకుంటాను. ఐడియా చూస్తే అగ్రే ఉంది, కానీ తమరెక్కడి నుంచి కదలడానికి వీలు లేదు. సార్, మాట్లాడు.
ఆ నెత్తి మీద టోపీ నా నెత్తి మీదకి, నా నెత్తి మీద టోపీ ఆ నెత్తి మీదకి ట్రాన్స్ఫర్ చేసిన మాయగాడికి నేను చచ్చిన విడిచిపెట్టను. నేను నువ్వెవడో విడిచిపెట్టకపోవడానికి నేను విడిచిపెడుతున్నాను. రాజా నువ్వే చూడు, చెంచలను నువ్వు మాకు అప్పగించకపోతే నీ బావ హంతకుడు అవుతాడు. మీ బావను తప్పించినందుకు నువ్వు నేరస్తులు అవుతావు. మీ ఇద్దరు నా చేతి నుంచి మాత్రం తప్పించుకోలేరు, గుర్తించు. మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీలేదు? నువ్వు లోకం దృష్టిలో చచ్చిపోయావు. అప్పుడు చావలేదు. చావు నుంచి తప్పించుకొచ్చినా ఖైదీలై 4 గోడల మధ్య బ్రతుకుతున్నందుకు ఇప్పుడు చచ్చినట్టు అనిపిస్తోంది. ఫూల్లా మాట్లాడుకు. చెంచల నిజంగా చచ్చిపోయిందని నమ్మించడానికి రీటాని చంపాం. ఇప్పుడు మీరిద్దరూ షికార్లు కొడితే చెంచల్ని ఎవరైనా చూస్తే ఏమవుతుంది? నీ పథకాలు ఫలించడం కోసం నా సరదాలను నాశనం చేసుకొని నేను ఇక్కడ సజీవ సమాధి కావాలా? ఇంపాసిబుల్. కరెక్ట్. చెంచలా నేను సరదాగా షికారులు కొట్టకపోతే ఆమె చావు నుంచి తెప్పించుకున్న ఫలితం ఏమిటి? యు రాక్! ఎస్పీ గారి అల్లుడువని మాకు ఉపయోగపడతావని ఈమెను నీకు అప్పగించాం. కానీ నువ్వు బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం నీకే తెలుసు అనుకోకు. చెంచల్ హత్య కేసులో ఎస్పీ నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తే రీటాను చంపిన హంతకుడిగా నిన్ను మేము బ్లాక్ మెయిల్ చేయగలం. జాగ్రత్త. మనకి పోట్లాట్లు అనవసరం. మేమెవరికీ కనిపించకుండా అలా కాసేపు బయటికి వెళ్ళొస్తాం. రాడియే. షికార్లు కొడతారా? నేను ఎదవని మాట్లాడుతున్నాను. ఏం లేదు, జీవితంలో మొట్టమొదటిసారిగా ఓ మంచి పని చేద్దామని ఫోన్ చేశాను.
మీ ఆయన ఇక్కడ చాలా ఆపదలో ఉన్నాడు. మనం అనుకున్నట్టుగా చెంచల శవాన్ని తగలబెట్టడానికి ఇక్కడే ఏర్పాటు చేశారు. ఆగండి. మీరు చెప్పింది ఏంటి? తెచ్చిన శవం ఏంటి? ఇది ముస్లిం శవం కదా. ముస్లిం శవం కాదయ్యా, ముసుకేసి తీసుకొచ్చావంతే. అయితే ముసుగు తీసి శవం మాకు అప్పచెప్పండి, మాకు గ్యారంటీ ఉంటది. నేను తగలట్టుకుంటే మీరు వెళ్ళిపోండి. అదే కుదరదయ్యా, మేము ఉంటాం. ముస్లిం శవమే. రేయ్, వీళ్ళు మూర్ఖులా ఉన్నారు. శవం తగలబెట్టడం ఏదన్నా కావాల్సింది. అలాగే కానివ్వండి. కలకలే గుడ్ మార్నింగ్ సార్. జానకి, జానకి, ఇన్స్పెక్టర్ గారు, సెంటర్ ఫిగర్ దీన్ని వదిలేస్తే ఎలాగా? ఇది మున్సిపాలిటీని కుస్తాబహార్ చేసేయటమే కాదండి, మొత్తం మన కంట్రీనే మిఠాయి కిళ్ళీలా నదిలేస్తుంది. తీసుకెళ్ళండి. డోంట్ విష్ మీ ఇన్స్పెక్టర్. నేను ఆ అర్హతను పోగొట్టుకున్నాను. బంధు ప్రేమకు లొంగిపోయి చట్టాన్ని మోసం చేశాను.
నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తాను. సార్, తప్పులైతే అందరూ చేస్తారు, కానీ చేసిన తప్పును మీలాంటి కొంతమంది దిద్దుకోగలరు. మీ వ్యక్తిత్వం ఈనాడు మా అందరికీ ఈ సుఖాంతం కలగజేసింది.